మమ్మీ మమ్మీ ఇప్పుడు హాస్టల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసింది. ఇందులో ఉన్న అన్ని వెరైటీస్ అయిన ఫుడ్ ఐటమ్స్ నాకు కావాలి. ఈ ఫుడ్ ఐటమ్స్ వండి పెట్టాలా? అవును. ఇవన్నీ వండి పెట్టాలా? నేను 20 days వంట సెక్షన్కి సెలవు ఇస్తున్నాను. ఏం చేద్దామంటావు మరి? ఈ బట్టలు ఇస్త్రీ చేయమని చెప్పు, బట్టలు ఇస్త్రీకి ఇవ్వు. అట్లే నాన్నకి కార్ కండిషన్లు ఉందా లేదా చూడమను, లేదా కార్ షెడ్కి ఇవ్వమని చెప్పు. అలాగే నీ బట్టలు ఏమైనా ఉంటే ఇస్త్రీకి ఇచ్చుకునేది ఉంటే ఇప్పుడు ఇచ్చుకో. వావ్, బట్టలు ఇస్త్రీ చేయమంటుంది, ఫుడ్కి సెలవు అంటుంది. పక్క ఏదో ట్రిప్ ప్లాన్ చేసింది. కంట్రీలో ఉన్నావు బేటా. మమ్మీ 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 చెప్పు. ట్రిప్ ప్లాన్ చేసినావా? ట్రిప్పా? మేరిపోతున్నాం. బెంగళూరు, ఊటీ, మైసూర్, కున్మనాలి. ఇవే తగ్గించుకుంటే మంచి. 20 days వంట చేయనన్నానే కానీ టూర్ అని చెప్పలేదే నేను నీకు. 5 పెళ్ళిళ్ళు వచ్చినాయి మనకు తెలుసా? వరుసగా 5 పెళ్ళిళ్ళు. 5 5 25. ప్రతి పెళ్ళికి ఒక్కరోజు మిస్ అయినా కానీ 4 4 5 20. 20 రోజులు వంట కట్టు, 20 రోజులు ఇంటికి తాళము. నాకు వంటశాలకు పని లేదు. అందుకే ఇగో చూడు 5 పెళ్ళిళ్ళు. ఇంకోటి లక్ ఏంటో తెలుసా? ఒకదాని తర్వాత ఒకటి డేట్స్ భలే ఉన్నాయే. 20 days. అమ్మయ్యా. ఇన్ని పెళ్ళిళ్ళకు ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్ పోతే ఎంత గలీజ్ ఉంటుంది. గుంపు గుంపు గోవిందం లెక్క వచ్చినా. ఇగో ఇక్కడ ఏముంది? ఇన్విటేషన్ కార్డులో ఏముంది? చదువు. చదువు. సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించండి అని ఉంది. ఉంది కదా? మరి సకుటుంబ సపరివార సమేతంగా అంటే అర్థము ఫ్యామిలీ అందరూ రావాలి అని. బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. కాబట్టి చక్కగా మనము 20 రోజులు ఈ సమ్మర్ సీజన్ కాస్త మ్యారేజ్ సీజన్ని బాగా ఎంజాయ్ చేయాలి. ఇట్లా అర్థమైందా నీకు?